కాందపురాణాంతర్గతే వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహాత్మ్యం సప్తదశోధ్యాయ పారాయణ. అంగీరస మహాముని ధనలోభునకు చేసిన తత్వోపదేశం. ధనలోభుడు తనకు కలిగిన సంశయమును తీర్చమని అక్కడ ఉన్న మునులను అడగగా, అప్పుడు అక్కడ ఉన్న మునీశ్వరులు అందరూ తమలో ఒకడు అంగీరస మునితో, స్వామి మీరే దీని సంశయము తీర్చగల సమర్థుడు కావున వివరించండి అని కోరారు. అప్పుడు అంగీరస ముని ఇలా చెప్పసాగారు. ఓ ఈ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభ, మీకు కలిగిన సంశయములకు సమాధానం చెప్తున్నాను, సావధానులై వినండి. కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుతుంది, కావున శరీరోత్పత్తికి కర్మ కారణం అవుతుంది. శరీరధారణము వలనే ఆత్మ కర్మను చేయు, కనుక కర్మ చేయుటకు శరీరమే కారణము అగుతుంది. స్థూల సూక్ష్మ శరీర సంబంధం వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగు. ఇలా అని మొదట పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించను. దానిని నేను మీకు వివరించుతున్నాను. ఆత్మ అనగా ఈ శరీరమును అహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా, ఓ మునీంద్ర, నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మ అని భావించుచున్నాను, కనుక ఇంకను వివరముగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానములకు పదార్థ జ్ఞానం కారణం అగుచుంది. కావున అహం బ్రహ్మ వాక్యార్థం గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు మరలా కోరు. అప్పుడు ధనలోభుడితో అంగీరస మహాముని ఇట్లన్నాడు. ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే. నేను నాది అని చెప్పబడు జీవాత్మే అహం అను శబ్దం. సర్వాంతర్యామి అయి సచిదానంద రూపమైన పరమాత్మ నా అను శబ్దము. ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు లేదు. ఆ ఆత్మ సచిదానంద స్వరూపం, బుద్ధి, సాక్షి, జ్ఞాన రూపం. శరీరేంద్రియములు మొదలుకొని వాని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వాని కంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ ఒకే రీతిని ప్రకాశించు ఉండేదే ఆత్మ అనబడదు. నేను అనున్నది శరీరేంద్రియాదులతో కూడి నామరూపముతో ఉండి నశించునేగాక ఈ దేహమునకు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు, స్థూల సూక్ష్మాకార శరీరములు మూడింటిలో నేను నాది అని వివరించేదే ఆత్మ అని గ్రహించుకో. ఎలా అనగా, ఇనుము ఊదంటు రాయి అనగా అయస్కాంతమును ఎలా అంటిపెట్టుకుని ఉండునో, శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించుండునో అట్లే అవి ఆత్మ వలన తమ పని చేయు. నిద్రలో శరీరేంద్రియాలు సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖ నిద్రపోతిని, సుఖముగా ఉంది అనుకున్నదే ఆత్మ. అలాగే దీపము గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపచేయునట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపజేయు. ఆత్మ పరమాత్మ స్వరూపం ఒకటి వలన దానికి దారాపుత్రాదులు ఇష్టమగుతున్నారు. ఈ విశేష ప్రేమాస్పదమగు వస్తువులో అదే పరమాత్మ అని గ్రహించు. తత్వమసి మొదలైన వాక్యములో తం అను పదమునకు జీవాత్మ అని అర్థం. తత్ అను పదమునకు సర్వజ్ఞ ద్విగుణత్వ విశిష్టమైన సచిదానంద స్వరూపం అని అర్థం. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించింది. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచిదానంద రూపం ఒకటే మిగులుంది. అది ఆత్మదేహ లక్షణములు ఉండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చనిపోవుట మొదలగు 6 భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము కలవి. వేదములలో దేనికి సర్వజ్ఞత్వమును, ఉపదేశమును, సంపూర్ణత్వమును నిరూపింపబడి ఉన్నదో అదియే ఆత్మ. కుండను చూసి అది మట్టితో చేసినదే ఏ విధముగా గ్రహించమో అటులనే ఒక దేహాంతర్యామి ఒక జీవాత్మ పరమాత్మ అని తెలుసుకో. జీవులచే కర్మఫలమును అనుభవింపచేసేవాడు పరమేశ్వరుడు అని, జీవుల కర్మఫలమును అనుభవించరని తెలుసుకో. అందువలన మానవుడు గుణ సంపత్తి గలవాడై గురు శుశ్రూష చేసి సంసార సంబంధములకు ఆశలన్నీ విడిచి విముక్తి పొందవలను. మంచి పనులను తలిచిన ఎడల చిత్తశుద్ధియు, దాని వలన భక్తియు, జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందు. అందువలన సత్కర్మ అనుష్ఠానము చేయవలను. మంచి పనులు చేస్తే కాని లభించదు అని ఆంగీరసుల వారు చెప్పారు. ఇది కాందపురాణాంతర్గతే వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యం సప్తాదశోధ్యాయ పారాయణం సంపూర్ణం. స్వస్తి. Thank you for watching. For more videos, like, comment, share, subscribe.